ఓం రాత్రం పొందదాది సాగు గుర్తు హారతి గోవింద పార్వతీ సుతయే హర మహాదేవ శంభో శంకర భగవాన్ కు జై మల్లికార్జున స్వామికి జై రమణాంబికా దేవికి జై ప్రమాణ గోవింద అందరూ గన్నం పెట్టుకోండి మా సాయిబాయికి మాంగళ్య దానం జరుగుతుంది అందరూ గన్నం పెట్టుకోండి తీసుకో అందరూ చూపించో మా అందరూ గన్నం పెట్టుకోండి మాంగళ్యానికి మాంగళ్య దానం జరుగుతుంది అలా భయంతులు ఒక్క నిమిషం భయంతులు ఒక్క నిమిషం ఆపండి అమ్మ అందరూ గన్నం పెట్టుకోండి చూడండి ఆ అమ్మవారు ఆ పార్వతీదేవికి మాంగళ్య ధారం జరుగుతుంది ఆ పరమేశ్వరుడు ఆ అమ్మవారికి తాళి కడుతున్నాడు తాళికి ఎంత శక్తి ఉందో మీకు అందరికి కూడా తెలుసు ఆడవాళ్ళందరికీ ఎందుకంటే తల్లిదండ్రిని వదిలేసి ఎప్పుడైతే భర్త తాళి కడతాడో భర్తతో పాటు మేమందరం వెళ్ళిపోతున్నాం లేదమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఆ పసుపు తాడుకు అంత గొప్ప శక్తి ఉంది ఎప్పుడైతే ఆ శక్తి అమ్మవారికి మీద పడుతుందో ఆ అమ్మవారి దయ మీ అందరికి కలగాలి ఆడవాళ్ళందరికీ ఎప్పుడు పసుపు కుంకుమలతో ఎప్పుడు మంచి సౌభాగ్యంతో ఆ స్వామి అమ్మవారి దయ మీ అందరికీ ఉండాలి కాబట్టి మీ అందరూ కూడా మీ తాలిబొట్టు కూడా నమస్కారం చేసుకుని తాలిబొట్టు కట్టేటప్పుడు అందరూ నమస్కారం చేసుకోండి అందరూ చూపించాయా మరింతలు బోట వైద్యం గట్టిగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం లోకరక్షణ హేతునా కూర్చుంటాయా మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంటే భద్రాన్ని శుభం మాంగళ్య కారణ మహత్వ ముహూర్త సుప్రతిష్ఠిత మస్తు అందరూ నమస్కారం చేసుకోవడమ్మా పదింటి కాకుండా చూడండి ఇంతవరకు కూడా మాంగళ్య ధారణ జరిగాది ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీ అమ్మవారికి వైభవంగా